రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల నిరీక్షణకు తెరపడింది. కొన్ని నెలలుగా కల్లు కాయలు కాసేలా ఎదురు చూసిన రుణమాఫీ నిధులు ఎట్టకేలకు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ మేరకు హైదరాబాద్లోని సెక్రటేరియట్ వేదికగా వివిధ జిల్లాల రైతులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ హామీని నెరవేర్చిందని బట్టి తెలిపారు. ప్రతి రూపాయి పోగేసి ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని అమలు చేస్తున్నామని అన్నారు. ఒకేసారి మొదటి దఫాలో 31,000 కోట్ల రూపాయలతో రైతులకు రుణమాఫీ చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని అన్నదాతలను వంచిందని గుర్తు చేశారు. సంవత్సరాలు కేవలం ₹1,00,000 రుణమాఫీని కూడా వాయిదాల రూపేణ 4 దఫాలుగా 5 సంవత్సరాలు చేశారు. రెండోసారి వచ్చిన తర్వాత ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు కూడా కనీసం ఆ ₹1,00,000 రుణమాఫీ కూడా చేయలేకపోయారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పుగా మార్చి రకరకాలైనటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఈ రాష్ట్రాన్ని మాకు అప్పచెప్తే 31,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి ₹1,00,000 ఒకటేసారి ఈరోజు బ్యాంకులకి దాదాపు 6,000 కోట్ల పైబడి ఒకటేసారి రిలీజ్ చేస్తున్నటువంటి శుభ సందర్భం ఇది. ఆగస్టు నెల దాటకుండానే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే కార్యక్రమానికి ఈరోజు నాంది పలికాం. తెలంగాణ మోడల్లో మనం ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో కలిగించే విధంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం నిజంగా చాలా గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తా ఉన్నాను.